మన ఒంట్లో కణాలకు శక్తి కావాలంటే గ్లూకోజ్ కావాలి. అది మనం తిన్న ఆహారం నుంచి లభిస్తుంది. తగినంత గ్లూకోజ్ అందకపోతే కణాలు నీరసించిపోతాయి. ఇదే సూత్రం క్యాన్సర్ కణాలకు వర్తిస్తుందని, వాటికి గ్లూకోజ్ అందకుండా చేస్తే ఆ రాకాసి కణాలు నెమ్మదిగా నిర్వీర్యం అయిపోతాయని, తద్వారా క్యాన్సర్ నుంచి బయటపడొచ్చనే నమ్మకం ఇవాళ చాలా మందిలో కనిపిస్తోంది. ఈ నమ్మకంతోటే చాలామంది క్యాన్సర్ రోగులు చక్కెర వాడకాన్ని తగ్గిస్తున్నారు. కొందరైతే పూర్తిగా చక్కెరను మానేస్తున్నారు కూడా. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? చక్కెరను మానేస్తే నిజంగానే క్యాన్సర్ కణాలు ఖతమవుతాయా? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు చాలా కామన్గా మా పేషెంట్స్ అందరూ అడుగుతూ ఉంటారు, సార్ షుగర్ కట్ చేస్తే క్యాన్సర్ తగ్గిపోద్దా, లేకపోతే క్యాన్సర్ కణాలు చంపేయచ్చు అనేది. ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మన శరీరానికి షుగర్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు మన బ్రెయిన్ ఫంక్షన్ అవ్వాలన్నా షుగర్ కావాలి, కణాలు ఏది ఫంక్షన్ చేయాలన్నా షుగర్ కావాలి. క్యాన్సర్ కణాలు కూడా షుగర్ మీదే డిపెండ్ అయి ఉంటాయి, అది కాదనిలేం. కానీ అది చంపేయడానికి మన శరీరాన్ని కూడా మనం చాలా ఇబ్బంది పెట్టాలి. దానివల్ల క్యాన్సర్ కణాలన్నీ చచ్చిపోతాయి అనేది అదొక అపోహ అనమాట. దాని మీద ఎంతో రీసెర్చ్ అన్నీ జరిగినా సరే అది ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. అటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ కీమోథెరపీ అని చాలా తీసుకుంటూ ఉంటారు, సర్జరీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఆ ప్రోటీన్ డైట్ అనేది వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఆ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ని టాలరేట్ చేయడానికి కానీ దీనన్నిటికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే కనుక మనం షుగర్ తగ్గించేసేసి స్టార్వ్ అవుతుంటే మన బాడీ కూడా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనం తినే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఆ బ్యాలెన్స్ డైట్ పోయి రకరకాల వేరే డైట్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి మన రెగ్యులర్ యాక్టివిటీ అంతా తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు ఎక్కువ షుగర్ అంటే మనకు యాడెడ్ షుగర్స్ లేకపోతే సిరప్స్ అటువంటివి యాడ్ చేసుకోకుండా సాఫ్ట్ డ్రింక్స్ ఇటువంటివన్నీ అవాయిడ్ చేసామనుకోండి, అది చాలు. మనం రెగ్యులర్గా తీసుకునే దాంట్లోనే షుగర్ మనకు చాలు అనమాట. ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలానే మన బాడీని మనం ఎక్కువ స్టార్వ్ చేయకూడదు. స్టార్వ్ చేస్తే ఏంటంటే అసలు మనం క్యాన్సర్ని ఫైట్ చేసే ఎబిలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మన బాడీకి ప్రతి ఆర్గాన్ ఫంక్షనింగ్ కూడా వీ నీడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ షుగర్. ఇప్పుడు మన షుగర్ తీసుకున్నంత మాత్రాన ఇదే పోదు. మన బాడీ హ్యాస్ డిఫరెంట్ మెకానిజమ్స్. అలానే క్యాన్సర్ సెల్స్ కూడా చాలా తెలియగలవి. మనం వాటిని స్టార్వ్ చేసామనుకోండి షుగర్ లేకుండా, అవి ఏంటంటే ఫ్యాట్స్ నుంచి లేకపోతే మన బాడీలో ఉన్న ప్రోటీన్ నుంచి దే హ్యావ్ దర్ ఓన్ మెకానిజమ్స్ అనమాట. దానితో అవి సర్వైవ్ అయిపోతూ ఉంటాయి, మన బాడీ మాత్రం వీక్ అయిపోతూ ఉంటాయి. అసలు ఎవల్యూషన్లోనే ఇది మనకి బాడీలో అన్ని రకాలు ఉండాలి, దాంతోనే మన బాడీ అంతా నార్మల్ ఫంక్షనింగ్ ఉండాలి అని చెప్పి బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం ఎప్పటి నుంచో తీసుకుంటా ఉన్నాం. దాన్ని మనం రకరకాలుగా మార్చేయకూడదు. మన బాడీ క్యాన్సర్ అనే ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉన్నప్పుడు దాంతో కీమోథెరపీలు అన్నీ తీసుకునేటప్పుడు ఇంకా మనం ఇబ్బంది చేసేయకూడదు. క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోవాలని చెప్పి మనం చూసుకోవాలి. కానీ క్యాన్సర్ రాకముందు యూ కెన్ ట్రై డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ క్యాన్సర్ పేషెంట్స్ని మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ కాకుండా ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్, అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకోకుండా ఒక న్యూట్రిషనిస్ట్ గైడెన్స్లోనో లేకపోతే ఒక ఆంకాలజిస్ట్ గైడెన్స్లోనే మనం ఒక డైట్ అనేది తీసుకోవడం మంచిది.